తెలుగు హ్యూమన్ అనాటమీ టిక్టాక్ కాంప్లికేషన్ సెప్టెంబర్ 2020 ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ అనాటమీ. దీంట్లో మనకి ఏమేమి చెప్పాడంటే షోల్డర్ బోన్ గురించి చెప్పాడు. ఎప్పుడైతే మనము ఇక్కడ ఒక మజిల్ ఉంటుందంట, దాన్ని ఏదో పేరు చెప్పాడు, గుర్తులేదు. అది మనకి ఈ బోన్ని ఏదైనా పని చేయడానికి హెల్ప్ చేస్తుందంట. అది ఎంత చిన్నగా ఉన్నా చాలా స్ట్రెంగ్త్ ఉంటుందంట దానికి. ఇంకా స్టమక్ ఏమో ఏదైనా ఫుడ్ అయిపోగానే సిమెంట్ తిప్పేదానిలాగా అలా తిరిగిపోయి అప్పుడు మొత్తానికి అదంతా డైజెస్ట్ అయిన తర్వాత ఫుడ్ని ఇంటెస్టైన్స్ ద్వారా పంపించేస్తుందంట. ఇంకా అదే కైమాని ఇంటెస్టైన్స్ ద్వారా పంపించేస్తుందంట. ఇప్పుడు మనం ఇక్కడ మనకి చాలా తిన్న స్కిన్ పార్ట్ ఏంటంటే మన ఐలిడ్ అంట. ఐలిడ్ అనేది చాలా తిన్నుగా ఉంటుంది, కానీ 3 పార్ట్స్ ఉంటాయి. అన్ని పార్ట్స్ కన్సిస్టెంట్ అయి ఉంటుందంట. ఎపిడామిస్ మనం చూసేది, లోపల డామిస్ ఉంటుంది, దానిపైన ఫ్యాట్ టిష్యూ ఉంటుంది, దాని కింద మజిల్, దాని డర్మిస్ కింద ఫ్యాట్ టిష్యూ, దాని కింద మజిల్ ఉంటుంది. అన్నీ కలిపి ఉంటుందంట. కానీ అది చాలా థిన్, అంటే చాలా బక్కగా, అంటే మనం చాలా పల్చగా ఉంటుందంట. ఇంకా మనకి ఇంకేమేమి చెప్పాడంటే మనకి స్టమక్, మనకి బయట చూసే దగ్గర అబ్డోమెన్ మజిల్ దగ్గర కిందకి వెళ్తే ఫ్యాట్ మజిల్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట అక్కడ. ఎందుకంటే అది ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఇంకా బ్యాక్టీరియాని ఎక్కడక్కడ ఎక్కువ అవ్వకుండా ఇలా ట్విస్టులు చేసేసుకుంటుంది అని చెప్తున్నాడు. ఇంకేమేమి ఇక్కడ మనకి డింపుల్ అనేది వచ్చి చెప్పాడు కదా. ఎప్పుడైతే మనకి స్కెల్టన్ దగ్గర మనకి మౌత్ రూఫ్ పోతే అప్పుడు మనకి చాలా ఏదైనా ఇన్ఫెక్షన్స్కి, ఇంకా ఫుడ్ని స్వాలో చేస్తున్నప్పుడు చాలా పెయిన్ వస్తుందంట. ఇంకేమేమి చెప్పాడు, ఇంకా మనకి ఇక్కడ డయాఫ్రమ్ ఉంటుందంట. ఈ డయాఫ్రమ్ అనేది లంగ్స్ని ఇంకా లివర్ని, స్టమక్, ఇంటెస్టైన్స్ని డిఫరెన్షియేట్ చేస్తుందంట. మనం ఎంత చేపెట్టినా మనం ఈ పార్ట్, లంగ్స్ పార్ట్ని, హార్ట్ పార్ట్ని, లివర్ పార్ట్ని, స్టమక్ పార్ట్ని కలపలేమంట. ఓన్లీ ఒకటే ద్వారా కలుస్తుందంట. అది కూడా ఓన్లీ మౌత్ నుంచి ఈజోఫిగస్ నుంచి వెనకాల హార్ట్ నుంచి వచ్చి స్టమక్ కలుస్తుందంట. అదొకటే వే అంట. ఇంకా మనకి ఎల్బో కింద మనకేమనుకుంటాము, ఇది ఓన్లీ ఎల్బోనే, ఇది ఏం చేయదు, దీని కింద ఏం ఉండదు అనుకుంటాం కదా. కానీ దీని కింద సంథింగ్ లిక్విడ్ సబ్స్టెన్స్ ఉంటుందంట. అదే మనకి మొత్తం ఇలా ఫ్లెక్సిబుల్ అవ్వడానికి స్మూత్గా చేస్తుందంట. ఇక్కడ మనకి ఒక బోన్ ఉంటుందంట. బోన్ అనేది మనం ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ హాలోగా ఉంటుందంట. ఎందుకంటే ఇక్కడున్న బోన్ అనేది దీనికి ఇలా అటాచ్ అవుతుందంట. ఇక్కడ అటాచ్ అయినప్పుడు మనకి ఇక్కడ అంతా స్ట్రైట్ కనిపిస్తుంది. ఇలా పెట్టినప్పుడు మనకి ఇక్కడ అంతా హ్యాలో కనపడుతుంది. ఎందుకంటే ఈ బోన్ అనేది దీనికి కొంచెం దూరంగా వెళ్ళింది, ఎందుకంటే మోషన్ చేస్తుంది కాబట్టి. హార్ట్ అనేది మనం దీంట్లో చూస్తే చాలా నొక్కి ఉంటుందంటే, ఎప్పుడైతే మనం బయటికి తీస్తామో అది కొంచెం పెద్దగా అవుతుందంట అని చెప్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్.